హాట్ అంశాలపైన డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తిరుపతికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరుమల దర్శనం కోసం, అది కూడా తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం అనేటటువంటి అంశం చాలా ప్రీతిపాత్రమైనదనే కంటే కూడా అత్యంత భక్తి భావంతో కూడుకున్నటువంటి ప్రతి ఒక్క భక్తుడు కూడా తన జీవితంలో ఒక్కసారైన వైకుంఠ ద్వార దర్శనం ఏకాదశి రోజున చేసుకోవాలి అనుకుంటారు. కుదరకపోతే ద్వాదశి రోజున, ఆ తర్వాత కాలంలో తీసుకొచ్చిన 10 రోజుల్లోపైనా సరే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే మరణం తర్వాత వైకుంఠానికి వెళ్తాం అనేటటువంటి ఒక నమ్మకం. ఈ నమ్మకంతోనే ఎన్ని కష్టాలు వచ్చైనా సరే ఆ ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈ దఫా అక్కడ టోకెన్ల జారీ క్రింద తిరుపతిలో ఏర్పాటు చేసిన చోట తొక్కిసలాట, మరణాలు, 6 చనిపోవడం, 40 మంది గాయపడటం. ఈ ఘటనను ఎలా చూడాలి, ఎవరిది లోపం, ఎక్కడ లోపం, అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం ఉన్నారు విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి. నమస్తే అండి. నమస్తే సార్. పురుషోత్తం రెడ్డి గారు, నా మాట వినబడుతుందా? వినపడుతుంది సార్. నమస్తే. రైట్. ఏమంటారు, అసలు ఈ ఘటనలో లోపం ఎక్కడ కనబడుతుంది? సాయి గారు, బేసిక్గా చాలా బాధాకరమైన విషయం. శ్రీవారి భక్తులకే కాదు, పర్టికులర్గా స్థానికులుగా ఉన్న మాలాంటి వాళ్ళకి ఇది కోలుకోలేని అంశం. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే ఒక నమ్మకం. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే సౌకర్యాలకు పెద్దపీట. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక రక్షణకు నిలయం. అలాంటి ప్రపంచంలోనే ఇట్లాంటి వాటికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా, ఒక మార్గదర్శిగా ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో తొక్కిసలాట్లో భక్తులు చనిపోవడం చాలా బాధేస్తుంది. అదేవిధంగా టీటీడీకి కూడా ఇది చెడ్డ పేరు తీసుకొచ్చే అంశం. ఆ రకంగా స్థానికులుగా ప్రధానంగా భక్తులు చనిపోవడం, తిరుపతికి వచ్చి అందరూ తిరుపతికి వస్తే చాలా సంతోషంగా తిరిగి వెళ్ళాలని ఆశించే తిరుపతిలో ఇలాంటి ఘటనలు జరగడం స్థానికులుగా మమ్మల్ని ప్రత్యేకంగా ఇబ్బంది పెట్టే అంశం. వాళ్ళు కుటుంబాలకు సానుభూతిని తెలియజేస్తూ ఎవరైతే గాయపడున్నారో వాళ్ళు త్వరగా మెరుగ్గా వైద్యంతో బయటపడాలని ఆశిస్తున్నాం. ఈ 10 రోజులు కూడా సాఫీగా మిగతా కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ బేసిక్గా మొట్టమొదటి 2 అంశాలు ప్రస్తావించాలి సాయి గారు. ఒకటి, ఈ పరిస్థితి మీరు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు ఎందుకు అంత ఒత్తిడి వస్తూ ఉంది అనేది ఒక అంశం. అయితే ఇక్కడ జరిగిన లోపాలు 2 చూడాలి. బేసిక్గా తిరుమలలో చాలా రోజుల నుంచి కూడా ద్వాదశి, ఏకాదశి 2 వైకుంఠ ఏకాదశి జరిగేటివి. కానీ దాన్ని ధర్మారెడ్డి గారు, జవహర్ రెడ్డి గారు ఉన్నప్పుడు దాన్ని 10 రోజులు పెంచారు. దీనికి మూలం ఏంటంటే వైష్ణవ దేవాలయాలు, దివ్యక్షేత్రాలు 108 ఉన్నా అందులో శ్రీరంగపట్నం అనేది మూలం అన్నిటికీ. శ్రీరంగంలో మొదటి నుంచి కూడా 10 రోజులు ఈ వైకుంఠ ఏకాదశి దర్శనం ఉంటుంది. అంటే నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే, వైకుంఠ ఏకాదశి రోజే శ్రీవారిని దర్శించుకోవాలి అనే ఆతృత బాగా ఒత్తిడికి గురి చేస్తాం. ఆ ఒత్తిడి నుంచి భక్తుల్లో ఆసక్తి, దానికి తోడు ఏర్పాట్లు చేయడంలో చిన్న ఏదైనా లోపాలు జరిగినా మొత్తం వ్యవహారం బరస్ట్ అయిపోతా ఉంది. అందుకని దీన్ని ఫస్ట్ శ్రీవారి భక్తులకి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, హిందూ మత పెద్దలు కానీ ఎలాబరేట్ చేసి చెప్పాలి. హిందూ మతానికి శ్రీరంగం ఏదైతే వైష్ణవాలయాలకు మూలం ఉందో 10 రోజుల పాటు, అంటే వైకుంఠ ఏకాదశి రోజు దేవుణ్ణి దర్శించుకుంటే ఎంత ప్రాశస్యం ఉందో 10 రోజులు కూడా ఈక్వల్గా అంతే ఉంటుందన్న వాస్తవాన్ని, నమ్మకాన్ని, ఒక ధర్మ సూత్రాలని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత సందర్భంగా ఉందని నేను బలంగా నమ్ముతున్నాను. ఎందుకంటున్నానంటే ఈరోజు పాయింట్ కూడా మనం తీసుకున్నప్పుడు క్యూ లైన్లు, తప్పులు ఒప్పులు ఈరోజు సాయంత్రం ఈఓ గారు అందరూ కలిసి సీఎం గారితో జరిగే మీటింగ్లో తెలుస్తారు. ఖచ్చితంగా యాక్షన్ ఉంటాయని ఆశిస్తున్నాం. అయితే ఇక్కడ నాకు జరిగింది ఏంటంటే, మొత్తం సంవత్సరం రోజుకి మీరు కూడా జర్నలిస్ట్ తిరుపతి తెలుసు, మహా అంటే 1,00,000 మందిని దర్శనం చేయించుకుంటే కానీ ఎక్కువ తిరుమల శ్రీవారిని లెప్తకాలంలో దర్శనం చేసుకోవాలన్నా, అలాంటిది 1,00,000 మంది ఏమంటారు, వైకుంఠ ఏకాదశి రోజే శ్రీవారిని దర్శించుకుంటే మీరు అన్నట్టు చనిపోయిన తర్వాత వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అనే నమ్మకంతో ఏం చేస్తారు, ఆ 1,00,000 మంది నేనుంటానని దూరేస్తున్నారు కౌంటర్లోకి. అంటే ఎందుకంటే 1,00,000 టికెట్లు అయిపోయిన తర్వాత 2వ రోజుకి వెళ్ళిపోతుంది, అది అయిపోయిన తర్వాత 3వ రోజుకి వెళ్ళిపోతుంది, ఇంకా ఆ ప్రాప్తి ఉండదేమో అనేసి బాధతో నా మొదటి రోజు దర్శనం టికెట్ల కోసం తీవ్రమైన ఒత్తిడి వస్తూ ఉంది. దీనికి కారణం ఏంటంటే, మహావిష్ణువు నిద్రలో ఉంటారు, యోగ నిద్రలో ఉంటాడు ఎప్పుడు. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ 10 రోజులు ఏదైతే ఉందో ఆ రోజు మేలుకొని కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిలో ఉంటారు. ఆయన మేలుకొని ఉన్నప్పుడు మనం కానీ వెళ్ళి దర్శనం చేసుకుని మన బాధలు చెప్పుకుంటే డైరెక్ట్గా, అంటే మనం ఈమెయిల్ చేయడమో లేకపోతే లెటర్లు రాయడం వచ్చే దాని సమాచారంగా డైరెక్ట్గా చెప్తే ఎలా ఉంటుందో ఆ రకంగా శ్రీ మహావిష్ణువు మేలుకొని
మన యోగ నిద్ర నుంచి మేల్కొని శ్రీవారి రూపంలో 10 రోజుల పాటు ఉంటాడు. అప్పుడు కానీ చెప్తే అప్పుడు కానీ మనం దర్శించుకుంటే మనకు పుణ్యం జరుగుతుంది అనేది వాళ్ళ నమ్మకం, భక్తులు. ఆ నమ్మకమే మతానికి మూలాధారం. అందువల్ల క్రష్ పెరిగిపోతా ఉంది, వచ్చేస్తున్నారు. ఇది ప్రాథమికంగా దీనికి ఫస్ట్ అందరూ బాధ్యత గల వ్యక్తులందరూ ప్రజలకు చెప్పాలి. 10 రోజులు ఈక్వల్ అనే విషయాన్ని మెలసేజాలని నా మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఈరోజు ఏమైంది, తిరుపతిలో దాదాపు 10 రోజులు పెంచిన తర్వాత మాలాంటి వాళ్ళు కోరిక మేరకు కావచ్చు, ఆ రోజున్న అధికార వ్యవస్థ స్థానికులకు స్థానికులకు కౌంటర్లు పెట్టి ఆధార్ కార్డు తీసుకొని టోకన్లు ఇచ్చారు. అంటే రోజుకి 10,000, అంటే 10 రోజులకి 1,00,000, 10% భక్తులకి. ఇది శ్రీవారికి లోపల ఉన్న తిరుపతి, చంద్రగిరి ఈ స్థానికులు ఒక పారామీటర్ పెట్టుకొని ఆధార్ కార్డులు చూపించి కౌంటర్లో ఇచ్చేవాళ్ళు. అందువల్ల ఏమవుతుంది, ఈ లోకలోలే కాబట్టి మొదటి రోజు వరకు కొంచెం ప్రెజర్ ఉండేది. ఆ తర్వాత మామూలు స్లో అయిపోయింది. 3వ రోజు నుంచి బయట వాళ్ళకి కూడా ఇచ్చేశారు టోకన్లు. ఎందుకంటే ఖాళీగా ఉన్నప్పుడు ఎందుకులే పోండి అని చెప్పి ఇచ్చేశారు. 2వ రోజు నుంచే ఇచ్చేశారు. అంటే 1వ రోజు వైకుంఠ ఏకాదశి ద్వాదశి అయిన తర్వాత ప్రెస్ పోయింది, అందరూ తీసుకున్నారు. ఇప్పుడు ఏమైందంటే ఫస్ట్ టైం వీళ్ళు ఎందుకు చేశారో తెలియదు కానీ అందరినీ అలౌ చేశారు. అంటే అది వచ్చిన వాళ్ళకి వచ్చితే ఇవ్వడం వేరు. నేను కూడా ఆ రోజు గతంలో అలౌ చేసినప్పుడు 1-2 రోజులు కరుణాకర్ రెడ్డి గారు అప్పుడున్న అధికారులతో కలిసి తిరిగినప్పుడు 2వ రోజు కూడా ఎవరైనా భక్తులు వచ్చి విశాఖపట్నం నుంచి వచ్చాను సార్, మాకు అవకాశం ఉంటే మేము కూడా మాకు ఏమైనా టికెట్ ఇస్తారంటే పదన్నమ్మా ఇచ్చేసామని చెప్పి, అంటే ఖాళీగా ఉండింది కాబట్టి. అంటే నాన్ తిరుపతి వాళ్ళు ఎవరు కూడా ఈ కౌంటర్కి వచ్చేవాళ్ళు కాదు. అంటే విశాఖపట్నంలో మాకెందుకు లేదని అడగలేదు, మేము కూడా పోతామన్నారు. అంటే ఇది తిరుపతి వాళ్ళకి కేటాయించినటువంటి కౌంటర్లు అని వల్ల దూరంగా ఉన్నారు. ఇప్పుడు అందరూ వచ్చి తీసుకోవచ్చు అని ఎప్పుడైతే చెప్పారో ఈ చిన్న కౌంటర్స్లో నువ్వు ఎంత ఏర్పాట్లన్నా చెయ్యి, చిన్న కౌంటర్సే కదా, వచ్చిన వాళ్ళు అంటారు నేను మొదటి రోజు తీసుకోవాలనుకుంటాడు. దానివల్ల ఎక్కువ ప్రెజర్ అయిపోయింది, దాంతో తొక్కిసలాట జరిగింది. ఇంకా ఏమైనా మిస్ఫైర్ ఏమైనా అధికార యంత్రంలో లోకల్ ఉండే వాళ్ళు ఏమైనా జరిగిందని చూడాల్సి ఉంది. ఈ ఏర్పాటులో జరిగిన ఈ మార్పు అనేది ఒత్తిడికి కారణమైంది. దానివల్ల ఇట్లాంటి ఘటన జరిగిందేమో అని నేను ప్రాథమికంగా అనుకుంటున్నాను. మీరు చాలా ఏళ్ల నుంచి అక్కడే ఉంటున్నారు కదా, గతంలో ఎప్పుడన్నా ఇట్లా వైకుంఠ ఏకాదశికి సంబంధించిన టికెట్లు ఇట్లాంటి తొక్కిసలాట్లు మరణాలు సంభవించినాయా? నాకున్న సమాచారం ప్రకారం మీకు కూడా ఐడియా ఉంటుంది. వైకుంఠ ఏకాదశి కాదు, తొక్కిసలాట్లో మరణాలు అనేది టీటీడీ చరిత్రలో జరిగినట్టు నాకైతే సమాచారం లేదు. నాట్ ఓన్లీ వైకుంఠ ఏకాదశి, బ్రహ్మోత్సవాలు ఇంకా బ్రహ్మాండంగా జరుపుతారు. ఇంకా జనవరి 1 ఇంకా చాలా ఉత్సవాల్లో కూడా, ముఖ్యంగా పరటాసి శనివారాలు మీకు తెలుసు, తమిళనాడులో వచ్చినప్పుడు వేలల్లో వచ్చేస్తారు. ఒక సందర్భం అయితే 500-600 బస్సులు మన జూ పార్క్ ఏరియాలో చంద్రగిరి వరకు నిలబెట్టేసినారు. అంటే అంతమంది వచ్చేసారు ఒకేసారి తమిళ. అప్పుడు కూడా సాఫీగా నడిచింది. టీటీడీకి ఆ కెపాసిటీ ఉంది. ఎక్కడో మిస్ఫైర్ జరిగింది. ఆ మిస్ఫైర్ ఏంది, 100 మంది వచ్చే చోట 1000 మంది అలౌ వచ్చేసినారు. ఎందుకు వచ్చేసినారు, అందరికి అలౌ చేస్తాం. దానివల్ల ఈ కమ్యూనికేషన్ గ్యాప్ భక్తులకి ఏర్పాటుకు ఉన్నాయి. అధికార యంత్రాంగం కూడా, చైర్మన్ గారు కూడా అనేక సందర్భాల్లో మీ 10 రోజులు రావచ్చు, మీకు సౌకర్యాలు ఉంటాయని చెప్పడం వల్ల ఏమైంది, ఇక్కడ వచ్చి తీసుకోవచ్చేమో అని అందరూ వచ్చేసినారు. ఎంత వచ్చినా మనకున్న పట్టే స్థలం ఎంత, దాంతో వచ్చే జనం ఎంత. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి ప్రైమరీ డే మాత్రం అందరూ దానికోసం, లోకల్ వాడు దానికోసం ఉంటాడు, బయట వచ్చేవాడు దానికోసం ఉంటాడు. 3వ రోజు అంటే పట్టించుకోడు. అందువల్ల ఈ తిరుపతి వాళ్ళకే పరిమితమైన ఈ కౌంటర్లు విస్తృతంగా పెంచారు. కానీ విస్తృతంగా పెంచిన దానికి అనేక రెట్లు ఎక్కువ భక్తులు వచ్చేసినారు. దానివల్ల ఏంటంటే ఈ చేంజే ప్రధానమైనటువంటి సమస్యకు కారణం అవుతాను నేను అనుకుంటా ఉండేది. మనకు రోజుకు 1,00,000 మంది అనుకుంటే లోకల్ వాళ్ళకి 10,000 ఇచ్చారు, వాళ్ళకి అటు పరిమితం చేసి 40,000-50,000 మందికి ఆన్లైన్లో ఇచ్చేసి, మిగిలిన వాళ్ళని సర్వదర్శనం మీరు ఎవరు క్యూ లైన్లో ముందు వస్తే వాళ్ళు ఉండొచ్చు, మిగిలిన ఎవరు ముందు వస్తే వాళ్ళని పంపిస్తాము, ఆడ ఆహార పదార్థాలన్నీ ఇచ్చేస్తుంటే ఇప్పుడు కూడా భక్తుల్లో నేను దర్శనం కూడా చూశాను. సాయి గారు మీరు కూడా చూస్తుంటారు, పోతూ ఉంటే ఇవుడు ఫీల్ కాడు. అంటే 2 రోజులు పొమ్మంటే పోతాడు లైన్. ఇప్పుడు మనకు ఎక్కడ శిలాతోరణం వరకు లైన్ ఉంటుంది. శిలాతోరణం నుంచి లైన్ ఎందుకు పెడతారు, తెలివిగానే పెట్టారు. ఎందుకంటే వస్తా ఉంటే ఆపుకున్నామంటే పోతా ఉన్నాం అనుకుంటారు. వాడు 10 కిలోమీటర్లు పోతున్నాడు, 1 కిలోమీటర్ పోతున్నాడు చూడడు. కానీ ఉండమంటే 10 నిమిషాలు భరించలేడు, ఎందుకంటే ఎవరో వెళ్ళిపోతున్నారు వస్తున్నారని. అందువల్ల ఈ ప్రెజర్ ప్రధానమైన కారణంగా భావిస్తున్నాం. అందువల్ల ఈ మార్పు జరగకుండా జరుగుతుంది. మీరు అన్నట్టు చరిత్రలో తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో నాకున్న అవగాహన మేరకు బ్రహ్మోత్సవాల్లో కానీ, పరటాసి శనివారాల్లో కానీ, పర్వదినాల్లో కానీ తొక్కిసలాట కారణంగా మాత్రం మరణాలు జరిగినట్టుగా నాకైతే తెలియదు. రైట్. మామూలుగా ఇప్పుడు ఇలా వేలాది మంది, లక్షలాది మంది అక్కడికి రావడం, ఇప్పుడు 10 రోజుల పాటు టోకెన్ల కోసం వీళ్ళందరూ టోకెన్లు తీసుకుని మళ్ళీ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళిపోయి వస్తారా,
లేకపోతే అక్కడే ఉండిపోతారా? దానికి తగ్గటువంటి విధంగా తిరుపతి సిస్టమేటిక్గా ఉందా? ఇక్కడే అది నేను మళ్ళీ మొదటి ఆడికొచ్చినా మళ్ళీ ఆడికే నేను వస్తున్నానని కాదు, కానీ ఇప్పుడు తిరుపతి వాళ్ళకి 10,000 అనుకోండి. ఇప్పుడు చంద్రగిరి వస్తాడు, 3వ తేదీ వచ్చిన టికెట్ తీసుకుంటాడు, ఇంట్లో కూర్చుంటాడు, అంతే కదా. మళ్ళీ 3వ తేదీ పోతాడు. లోకల్ వాడికి ఆ వెసులుబాటు ఉంటుంది, కనీసం చిత్తూరు, కడప, నెల్లూరు వరకు ఆ వెసులుబాటు ఉంటుంది. ఇప్పుడు శ్రీకాకుళం నుంచి వచ్చారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన అతను ఈ 10 రోజుల టోకను 3వ రోజు, రెండో రోజు, 3వ రోజు తీసుకుంటాడు అనుకుందాం. 5వ రోజు వస్తుంది వాడికి టోకన్. ఎక్కడ ఉండాలి అతను పాపం 5 రోజులు? అదే ఇప్పుడు విజయవాడ వచ్చాడు, తెలంగాణ నుంచి వచ్చాడు, తమిళనాడు నుంచి వచ్చాడు, శ్రీరంగం నుంచి వచ్చారు. వాళ్ళు టికెట్ వచ్చిన రోజు దొరకదు, ఎవరికి దొరకదు. అదృష్టవశాత్తు లక్కీగా ముందు వెళ్తారు. కానీ 7వ రోజు, 8వ రోజు దొరికినట్టు తీసుకుంటాడు. కానీ ఆ 7వ రోజు వరకు అతను ఎక్కడ ఉండాలి? అందుకనే లోకల్ వాళ్ళకి వరకు ఈ టోకన్లు పరిమితం చేసి మిగిలిన టోకన్లన్నీ కూడా ఆన్లైన్లో ఇస్తే ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాటికి డేట్ తెలుస్తుంది. దానికి అనుగుణ ప్రయాణాలు నిర్ణయించుకుంటాడు. మిగిలిన వ్యక్తి, ఓపిక ఉన్న వ్యక్తి కాలినడకనో లేకపోతే ఇంకో చోట కొండకి వెళ్ళిపోయి క్యూ లైన్లో ఉండగలిగితే ఉంటాడు. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత 1 or 2 daysలో బయటకు వచ్చేస్తారు, మరీ ఇబ్బందిగా ఉంటే కదా. కాబట్టి అప్పుడు ఇబ్బంది ఉండదు. కాబట్టి టోకన్లు తిరుపతిలో వచ్చి ఇతర ప్రాంతాలలో కట్టుకోవడం అంటే 2 రోజులు 3 రోజుల తర్వాత వస్తే అతను ఎక్కడ ఉండాలి? కొండకెళ్తారు. కొండకెళ్తే ఎంతమందిని అకామిడేట్ చేస్తాం? నాకు తెలిసి 50,000 70,000 మందికి పైన అకామిడేషన్కి అవకాశం లేదు. 30,000-40,000 మందికి పైన అకామిడేషన్ సాధ్యం కూడా కాదు. కొండపైన 1,00,000 చిల్లర మందిని క్యూ లైన్స్లో పెడతారు, భోజనాలు అవన్నీ పెడతారు. ఎక్కడ పెట్టాలి వాళ్ళని? కొన్ని తిరుపతిలోనే ఉండాలంటే 3-4 రోజులు ఎక్కడ ఉండాలి? అందువల్ల టోకన్స్ డైరెక్ట్గా ఇచ్చే దాంట్లో ఈ సిస్టమ్ మంచిది కాదు. ఎందుకు మంచిది కాదంటే మీరు అన్నట్టు బయట నుంచి వచ్చినప్పుడు ఏం చేయాలి? అది లోకల్ వాళ్ళకి పరిమితం అయితే చంద్రగిరి, తిరుపతి, కడప వరకు పోతాడు, మళ్ళీ వచ్చేస్తాడు. కాబట్టి ఈ తిరుపతి సరంగంలో వాళ్ళకి టోకన్స్ ఇవ్వాలి, బయట వాళ్ళకి ఆన్లైన్కే పరిమితం చేయాలి. ఎందుకంటే ఆన్లైన్లో పరిమితం చేస్తే డేట్ గుర్తుంటుంది. ఓపిక ఉన్న వ్యక్తి, పోదలుచుకున్న వ్యక్తి కాలినడకను బయటికి లోపలికి వెళ్తాడు, అవకాశం ఉంటే దర్శనం చేయలేకపోతే అఖిలాండానికి నమస్కారం పెట్టుకొని వచ్చేస్తాడు, తప్పదు. అంటే ఈ తేడా తీసుకోకపోతే మాత్రం ఇట్లాంటి పరిస్థితులు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశాలు వస్తాయి. అంటే వాస్తవంగా ఇప్పుడు అక్కడేదో టైంకి అంబులెన్స్ డ్రైవర్లు దొరకలేదు, ఎవరో డిఎస్పీ గారు అత్యుత్సాహంతో తలుపు తెరిచేసేసేటప్పటికి ఒక్కసారిగా పరుగులు పెట్టారు అన్నటువంటిది ప్రస్తుతం పత్రికల్లో కానీ లేదా మీడియాలో బ్రేకింగుల రూపంలో వస్తుంది. ఏదో నివేదికలు ఇచ్చారు, ప్రాథమిక నివేదిక అని చెప్తున్నారు. ఏంటది? ఇప్పుడు బేసిక్గా సీఎం గారు వచ్చిన తర్వాత అన్ని తెలుసు, కానీ ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్గా తెలుసు, తొందరపడి నిర్ణయాలకు వచ్చేసి తొందరగా నిర్ణయాలు తీసుకునేస్తే తప్పు జరుగుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక లోపాలు జరగకుండా ఇది జరగకూడదు. ఇంత ఘటన 7 మంది దాకా చనిపోయినారు అంటే, 20-30 మంది చాలా ఇబ్బంది పడుతున్నారంటే హాస్పిటల్స్లో, ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట తప్పు జరిగింది. దానికి ఎవరో ఒకరు బాధ్యులు ఉంటారు. దాన్ని కొంచెం లోతుగా వెళ్ళి పరిశీలించి కరెక్ట్గా సిస్టమ్ని కరెక్ట్ చేయాలి, తప్పు చేయని వాళ్ళు చర్య తీసుకోవాలి. అలా కాకుండా మనకు హడావిడిగా ఎవరో ఇప్పుడు బాధతో ఉన్నారు, భక్తులు బాధతో ఉన్నారు, మాలాంటి లోకల్ వాళ్ళు అదనంగా బాధతున్నారు, మీలాంటి జర్నలిస్టులు అందరూ బాధపడేవాళ్ళు దేశంలో. నిజానికి ఇట్లాంటి ఘటనలు దేశంలో చాలా చోట్ల జరుగుతున్నా కూడా రాహుల్ గాంధీ గారు, ప్రధానమంత్రి ఎందుకు స్పందించారు? తిరుమలకు, తిరుపతికి ఉన్నటువంటి ఆ ప్రాసెస్, ఆ ప్రాధాన్యత కాబట్టి స్పందిస్తారు. కాబట్టి ఇట్లాంటి ఒక తీవ్రమైన ఒత్తిడి ఉన్న ప్రాసెస్లో ఒక డిఎస్పీనో లేకపోతే ఒక ఎస్ఐనో లేకపోతే ఒక అధికారినో ఎవరో ఒకరిని హాటుకు చూపించేసి యాక్షన్లోకి వెళ్ళిపోతే అది వాళ్ళకేదో అన్యాయం కాదు, తప్పు జరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి సాయంత్రం రివ్యూలోనే ఇది తేలనివ్వండి, వాళ్ళే సమగ్రమైనది. బాధ్యుల విషయంలో మాత్రం హడావుడి నిర్ణయాలు కాకుండా సమగ్రంగా ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, సీఎం గారి సమక్షంలో తేలనివ్వండి. కానీ అంతవరకు చేయను. కానీ ఒకటి వాస్తవం, ఇప్పుడు డిఎస్పీ అయినా ఎవరైనా ఒక అధికారి అయినా వారికి వాళ్ళు అత్యుత్సాహాన్ని చూపించి చేశారా లేదా పైనుంచి చెప్తే చేశారు, ఇవన్నీ తేలాలి కదా. ఇప్పుడు మనకి ఎవరు తేలకుండా, ఇప్పుడు కొన్ని ఆదేశాలు ఎలా ఉంటాయి సాయి గారు, మౌఖికంగా చెప్తారు, కొన్ని పేపర్ మీద ఇస్తారు, కొంతమంది ప్రత్యక్షంగా కనబడతారు, కొంతమంది కనపడరు. కానీ ఇది సమగ్రమైన రివ్యూలోనే తేలాలి. కాబట్టి ఆడ హాటుగా ఎవరో ఒకరిని బాధ్యులు చేసేస్తే వాళ్ళు బలవుతారు, సమస్య పరిష్కారం కాదు. కాకపోతే సమాజం ఎలా ఉంటుందంటే త్వరితగతిన యాక్షన్ కోరుకుంటుంది. చనిపోయినారు కదా 7 మంది ప్రాణాలు పోవడం అంటే అందరూ బాధపడుతున్నాం. అదేవిధంగా 10ల సంఖ్యలో చెత్తగాతులు అయిపోతున్నారు, వాళ్ళందరూ బాధపడుతున్నారు. వాళ్ళు ఎంత బాధపడుతున్నారు కానీ ఈ సంఘటన చూసిన మనమందరూ ఎక్కువ బాధపడుతున్నాం, ఆవేదన చెందుతున్నాం. ఈ టైపులో ఘటనతో సంబంధం ఉన్నదనే పేరుతో ఎక్కడో ఒక చోట యాక్షన్లో పటపట వెళ్ళిపోతే తాత్కాలికంగా సంతోషించవచ్చు, కానీ అది మంచిది కాదు. ముఖ్యమంత్రి గారి రివ్యూలో సమగ్రంగా వచ్చిన తర్వాతనే యాక్షన్లో బాధ్యులు నిర్ణయిస్తే బాగుంది. ఇప్పుడు ఈఓ, జేఈఓ, చైర్మన్ వీళ్ళ ముగ్గురు డెసిషన్ మేకింగ్లో కీలక పాత్ర.
సరే పాలక మండలిలో కూడా వీళ్ళే కీలక పాత్ర పోషిస్తుంటారు. వాళ్ళకి అక్కడ వ్యవహారము వీటి మీద అవగాహన ఉందా? వాళ్ళందరూ కలిసి తీసుకున్న నిర్ణయమా, లేకపోతే ఉద్యోగులు తీసుకున్న నిర్ణయాన్ని వాళ్ళు అమల్లో పెట్టినట్ట? క్వశ్చనే లేదు సాయి గారు. ఇప్పుడు కూడా వ్యవస్థలో కీలక అధికారులే తీసుకుంటారు, అధికారులు చైర్మన్ గారే తీసుకుంటారు ఈ డెసిషన్స్ ఇవన్నీ కూడా. అయితే ఈఓ గారు శ్యామలరావు గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసరు, అడిషనల్ ఈఓ గారు ఆయన జిఎస్టీలో మంచి ఆఫీసరే, చైర్మన్ గారు కూడా పర్సనాలిటీ కాదను. కాకపోతే ఒకటి వాస్తవం ఉంది, సిబిఎన్డెస్లో అందరూ కూడా న్యూ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి న్యూ. కాబట్టి సహజంగా కింద అధికారులు ఏ మేరకు సలహా ఇచ్చారు, ఏ మేరకు వీళ్ళు సలహా తీసుకున్నారో తెలియాల్సి ఉంది. ఇది కొంచెం సీరియస్గానే ముఖ్యమంత్రి గారు కూడా నిన్న చైర్మన్తో మాట్లాడినప్పుడు కానీ బయటకు వస్తున్న వార్తల ప్రకారం అధికారులు ఎవరు సలహా ఇచ్చారు ఇవన్నీ కూడా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంది. కానీ కింద ఉద్యోగులు చెప్తే ఇనేసి చేశారనుకోండి, ఉద్యోగం ఇంకెవరుంటారు? ఇంకా డిప్టీ వాళ్ళు, ఇంజనీర్లు ఉంటారు, ఆ తర్వాత ఈఓ జేఈఓ అడిషనల్ ఈఓ తర్వాత ఉండేవాళ్ళు. కానీ కింద వాళ్ళు ఏం చెప్పినా ఫైనల్ డెసిషన్స్నే వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. ఫైనల్ డెసిషన్స్ తీసుకోవడానికి కారణాలు ఏంటి, సమ్ XYZ ఎవరు బాధ్యత ఉంది ఏంటనేది వాళ్ళ అంతర్గత వ్యవహారం. తర్వాత వాళ్ళు చెప్పిన దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూటివ్ చేశారా లేదా అనేది కింద వాళ్ళ సమస్య. కాబట్టి డెసిషన్లో లోపం ఉందా, ఎగ్జిక్యూటివ్లో లోపం ఉందా? ఎగ్జిక్యూటివ్ అంటే కింద స్థాయి అటెండర్ వరకు ఎట్లా ఇంప్లిమెంట్ చేశారని. ఎగ్జిక్యూటివ్లో లోపాన్ని ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి, యాక్షన్ తీసుకోవాలి. డెసిషన్లో లోపాలు ఉంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, బాధ్యుల పైన బాధ్యత తీసుకోవాలి. ఇక్కడ నాకు కనిపిస్తుంది డెసిషన్లోనే ఒక చిన్న పొరపాటు. నేను ముందే ప్రస్తావించినట్టు ఈ లోకల్ పీపుల్కి ఇచ్చే కౌంటర్స్లో అందరినీ అలౌ చేయడం వల్ల ఆతృతగా అందరూ వచ్చేసినారు, ఒక్కసారిగా ప్రెజర్ వచ్చింది అనేది కీలకమైన లోపంగా నాకు కనిపిస్తుంది ప్రాథమికంగా. దీనికి కారణం ఎవరు, దీనికి ఎవరు బాధ్యులు అనేది ఇంకా వాళ్ళ రివ్యూలో తేలాల్సిన విషయం. ఇది కింద అధికారులు చెప్తే పైన వాళ్ళు చేశారు అని అయితే నేను అనుకోను. డెసిషన్ మేకర్సే పాలసీ డెసిషన్ తీసుకుంటారు. అయితే ఎవరు తీసుకున్నారు, దీంట్లో ఎవరి పాత్ర ఏంటనేది ఆ సీఎం గారి రివ్యూలోన బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. మరొక ప్రధానమైన వాదన తీసుకొస్తుంది, అంబులెన్సులు అక్కడే ఉన్నాయి కానీ, అంటే అంబులెన్సులు అక్కడ ఏర్పాటు చేయలేదు, ఇంకోటి అంబులెన్సులు ఉన్న చోట డ్రైవర్లు లేరు అన్నటువంటి. అది అంబులెన్సులు ఏర్పాటు చేస్తుంటారా, చెయ్యరా, అసలు దానికి సంబంధించి ఏం ఐడియా ఉంది? అంటే అంబులెన్స్లు అయితే ఉన్నాయి సాయిగారు. అంటే అంబులెన్స్లు అంటే విస్తృతమైన ఏర్పాట్లు చేసి మీరు చూడండి, ఎక్కువగా బైరాగపట్టడి ఏరియా, అదేవిధంగా విష్ణు నివాసం, శ్రీనివాసం, ఈ చుట్టుపక్కల ఎక్కువ జరిగినాయి. మీకు ఏంటి అక్కడ పాయింట్, మీకు తిరుపతి కాబట్టి బాగా తెలుసు, విష్ణు నివాసం పక్కనే రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టేషన్. అంటే విష్ణు నివాసం పెద్దది, శ్రీనివాసం, మాధవం ఇవన్నీ కూడా వేలాది మంది భక్తులు గెస్ట్ హౌస్లో దిగుతారు, వేలాది మంది, మరో వేలాది మంది బస్ స్టాండ్కి వస్తారు, అదేవిధంగా రైల్వే స్టేషన్కి వస్తారు. వీళ్ళందరూ తమ సమీపంలోని కౌంటర్లకు వెళ్ళిపోతారు. సహజం కదా, తమ కౌంటర్ ఏమంటే అక్కడికి వెళ్ళిపోతారు. అందువల్ల మనకు ఈ సర్కిల్లోనే ఎక్కువ చోట ఇట్లాంటి ఈ తొక్కిసలాట జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అంటే బైరాపట్టు కూడా జస్ట్ లైక్ పక్కనే కదా, బైరాపట్టులో వదిలారు, ఆ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది మీకు రైల్వే స్టేషన్ నుంచి. కాబట్టి ఎక్కడైతే ఇతర ప్రాంతాల నుంచి జనం వచ్చారో భక్తుల రూపంలో, విష్ణు నివాసంకి, శ్రీనివాసంకి బస్ స్టాండ్లో దిగుతారు, రైల్వే స్టేషన్ దిగుతారు, అది గెస్ట్ హౌస్లు, ఆ చుట్టుపక్కల ఏది అందుబాటులో ఉంటే వాటికి వెళ్ళిపోతున్నారు. ఒక్కసారిగా వెళ్ళిపోయినారు కదా. దానివల్ల అన్ని అంబులెన్స్లు ఏంటంటే సెంట్రలైజ్డ్గా పెట్టుకుంటారు. ఇప్పుడు 20, 30, 40 కౌంటర్లు పెట్టున్నట్టున్నారు. ఈ కౌంటర్లలో ఇక్కడ అన్ని చోట్ల అంబులెన్స్ పెడతారు. నేచురల్గా హెడ్ క్వార్టర్లో పెట్టుకుంటారు, అవసరం చోట తీస్తారు. ఇది ఊహించండి ఇంతవరకు, ఎందుకంటే టీటీడీ చరిత్రలో కానీ గత ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం ఏదైతే లోకల్ పీపుల్ కౌంటర్లు పెట్టిస్తున్నారో, ఇది ఎప్పటి నుంచో వస్తున్న దాంట్లో ఇప్పటి గంటలు ఎప్పుడు జరగలేదు. కాబట్టి అంబులెన్స్లు అందుబాటులో ఉన్నాయి, కాకపోతే ఆ ప్లేస్లో ఉంటాయా లేవనేది, లేదా ఈ 10 నిమిషాల్లో రావడం పోవడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరించారు. కాబట్టి ఘటన జరిగిన తర్వాత వాళ్ళని రెస్టోర్ చేసి హాస్పిటల్లో చేసే దాంట్లో మాత్రం నిర్లక్ష్యం నాకైతే కనపడలేదు. దీంట్లో జ్యోతి టచ్ చేసిన అంశం ఏంటంటే, టోకెన్ల సిస్టమ్ తీసుకురావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ప్రారంభమైంది. అసలు 10 రోజులు వైకుంఠ ద్వారదర్శనం కూడా పెట్టింది వాళ్ళే. దానివల్లనే అసలు ఈ ప్రాబ్లం అంతా వచ్చింది అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సింపుల్ లాజిక్, 10 రోజులు వైకుంఠ ఏకాదశి ఉంటుందని వైసీపీకి సంబంధం చెప్పిన శ్రీరంగం అన్నది వైష్ణవ ఆలయాలకు మూలం. అక్కడ 10 రోజులు ఉంది, దాన్ని తిరుమలలో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనం మొదటి నుంచి అదే చెప్తున్నాం, వైకుంఠ ఏకాదశి రోజే దర్శనం చేసుకోవాలి అనే ఆతృత, అనే నమ్మిక, పొరపాటున మిస్ అయితే ద్వాదశి రోజు పోవాలి
అనే ప్రెజర్తోనే ఆ రోజే టికెట్ తీసుకోవాలనే కదా ఇప్పుడు తొక్కిసలాట జరిగింది. అంటే అన్ని చోట్ల భక్తులు ఉన్నారు. ఒక 70,000 మందో 50,000 మందో టికెట్లు ఇస్తారు అనుకుంటాము, టోకన్లు ఇస్తారు. ఆ 50,000లో నేను ఉంటానా వైకుంఠ ఏకాదశి రోజు? 10 రోజుల గురించి కాదు సమస్య. వైకుంఠ ఏకాదశి రోజు మిస్ అయితే ద్వాదశి రోజు నేనుంటానా, నాకు టికెట్ వస్తుందా రాదా అనే బాధతోనే కదా భక్తుడు వెళ్ళిపోయినాడు. ఆ కోరికతోనే వెళ్ళిపోయినాడు. అది అట్లా దాన్ని ఇంకా 8 రోజులు కూడా అవకాశం ఉంది అనే వాతావరణం తెస్తే ఇది ప్రెజర్ తగ్గినట్ట పెరిగినట్ట సాయి గారు? 2 రోజులే ఉంటుంది కాదు, 8 రోజులు కూడా ఆ ప్రాశస్త్యం ఉంది. హైందవ సమాజంలో శ్రీరంగం నుంచి వచ్చిన సాంప్రదాయం ప్రకారం, మన దేవాలయాల సంస్కృతి ప్రకారం శ్రీ మహావిష్ణువు 10 రోజులు ఉంటాడు మేల్కొని, 10 రోజులు దర్శనం చేసుకునే అవకాశం ఉందని పెడితే ఎంతో కొంత ప్రెజర్ తగ్గిందా పెరిగిందా? ఈ 8 రోజులు కూడా లేకుండా కేవలం వైకుంఠ ఏకాదశి ద్వాదశి 2 రోజులే ఉండి ఉంటే అంతకన్నా ప్రెజర్ పెరుగుతుందా తగ్గుతుందా? ఎట్లా చూడాలి దీన్ని ఎందుకు రాజకీయం చేయడం? కాబట్టి ఇది సరైనది కాదు. ఖచ్చితంగా 10 రోజులు పెంచడం సాంప్రదాయం, హైందవ సాంప్రదాయం. శ్రీరంగం అనేది మనకు మూలాధారం, దాని నుంచే తీసుకొచ్చారు. అక్కడ ఎప్పటి నుంచో 10 రోజులు ఉంటా ఉంది. ఇక్కడ దీన్ని కొనసాగించారు. సాంప్రదాయాలకు వచ్చిన సమస్య ఏమి లేదు, నెంబర్ 1. నెంబర్ 2, రోజులు పెరిగితే ప్రెజర్ ఉంటుందా, రోజులు కుదిస్తే ప్రెజర్ ఉంటుందా? అంటే ఇది కామన్ సెన్స్ ఎవడున్నా చెప్తారు. ఈ వాదన మాత్రం సరైనది కాదు. రైట్. మామూలుగా దీంట్లో కుట్ర కోణాన్ని ఏమన్నా చూస్తున్నారా? నేనైతే నమ్మట్లేదు. ఇప్పుడు కూడా అదృష్టవశాత్తు అంటే అధికార ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలైనా చేసుకుంటున్నాయి, కానీ మీరు కుట్ర అనే మాట ఇంతవరకు రాకపోవడం, లేకపోవడం కూడా మంచిదే. కుట్ర ఇవి ఉండే అవకాశం లేదు కదా. ఇక్కడ పనిచేసే అధికారులు కానీ ఏదైనా వైఫల్యాలు ఉంటే ఉండొచ్చు, లేదా మిస్ఫైర్ జరిగి ఉండొచ్చు, కానీ తిరుమల తిరుపతి దేవస్థానంలో అటెండర్ దగ్గర నుంచి ఐఏఎస్ ఈఓ వరకు ఎవరు అధికారంలో ఉన్నా ఎవరున్నా చాలా నిష్టగానే పనిచేస్తారు. వాళ్ళ వైఫల్యాలు ఉంటే ఉండొచ్చు, స్టేషన్స్లో ఏదైనా తప్పులు ఉండొచ్చు, పని విధానంలో పనితీరులో ఎగ్జిక్యూటివ్ లోపాలు ఉండొచ్చు, కానీ కుట్రకోణం ఈ వ్యవస్థ నుంచి ఉండే అవకాశం లేదు. అంత గొప్ప వ్యవస్థ ఇది. అందులో భయం కూడా ఉంది కదా. నాట్ ఓన్లీ వ్యవస్థ గొప్పతనం కాదు, దేవుడు అంటే భయం కూడా ఉంది కదా. మనం ఈ దురుద్దేశంతో చేస్తే మనం దేవుడు శిక్షిస్తాడని భయం కూడా ఉంది కదా. అంటే భయం ఉంది, బాధ్యత ఉంది, కాబట్టి కుట్రకోణం ఉండే అవకాశాలు లేవు. ఆ వైపు కూడా రాజకీయ పార్టీలు ఆలోచించకుండా అధికార ప్రతిపక్ష విమర్శలు చేసుకోండి, మీ వైఫల్యం అయినా, కానీ ఈ కుట్రలు కుతంత్రాల జోలికి వెళ్లకుండా, రాజకీయాల జోలికి వెళ్లకుండా తప్పులుగా చూడండి. తప్పులు ఎవరు చేస్తుంటే వారిపైన చర్య తీసుకునే పద్ధతిలో చర్చ జరిగితేనే మంచిది. రైట్. ఇక్కడ దాదాపు 40 మంది దాకా గాయపడ్డారు కదా, వాళ్ళకి తగినటువంటి ఫెసిలిటీ ఉందా అక్కడ ట్రీట్మెంట్? అబ్సల్యూట్లీ ఉంది. ఎందుకంటే రూయ్ హాస్పిటల్ ఉంది, మీకు తెలుసు కదా, సిమ్స్ ఉంది, రూయ్ హాస్పిటల్ ఉంది. ఆఫ్టర్ ఘటన తర్వాత టీటీడీ చాలా బాధ్యతాయుతంగా కలెక్టర్, ఎస్పీ గారు అందరూ వెళ్ళారు. నేను చెప్తాను, రెస్క్యూ చేయడంలో తర్వాత చాలా రెస్క్యూ స్టార్టింగ్ నుంచి అంటే ఒక్కసారిగా క్రష్ అయిపోయి పడిపోయినారు. ఆ తర్వాత రెస్క్యూని చాలా జాగ్రత్త, భక్తులు కూడా బాగా సహకరించారు. మామూలుగా ఇంతమంది చనిపోతే దాడులు ఇట్లా జరిగే అవకాశం, బరస్ట్ అయిపోయే అవకాశం, బాధపడ్డారు కానీ బరస్ట్ కాలేదు. అటు భక్తులు కూడా చాలా బాధ్యతగా ఉన్నారు. అధికారులు, కలెక్టర్ గారు రాత్రి అంతా అక్కడే ఉండి చేశారు. నేను కూడా చూశాను. రూయ్ హాస్పిటల్లో వైద్యులు అత్యవసరం అందిస్తారు, కొంచెం మరీ సీరియస్గా ఉంటే సిమ్స్కు పంపించేశారు. కలెక్టర్ గారు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎవరికి అవుట్ ఆఫ్ డేంజర్, ఒకరిద్దరు ఇబ్బంది పడుతున్నారు అనేది ఉంది. ఇది సంతోషకరమైన వార్త. ఆఫ్టర్ రెస్క్యూ టీటీడీ యాజమాన్యం కానీ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కానీ పర్ఫెక్ట్గానే డీల్ చేస్తుంది. ఎక్కడ ఆ విషయంలో అయితే లోపాలు ఉన్నట్టుగా అయితే నేను చూడలేదు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. తిరుపతికి వెళ్ళినటువంటి వాళ్ళు తిరుమలలో స్వామివారిని దర్శించుకోవాలనుకున్నారు వైకుంఠ ఏకాదశి రోజున, కానీ కరెక్ట్గా ఆ సందర్భంగా టోకెన్ల జారీ టైంలో జరిగినటువంటి ఈ ఘటన అన్నది ప్రతి ఒక్కళ్ళని ఆవేదనకి గురి చేస్తున్నటువంటి సంఘటన. ఓ పక్కన ప్రధానమంత్రి కార్యక్రమం భారీగా సక్సెస్ అయ్యి 2 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంతోష సందర్భంలో ఈ సంఘటన ఒక విషాదాన్ని నింపింది. అదే సందర్భంలో దీని మీద ఒక పక్కన చంద్రబాబు గారు, రెండో పక్కన నాయకులందరూ కూడా సీరియస్గా దృష్టి సారించి ఉన్నారు. వాట్ నెక్స్ట్, ఏం తేలుస్తారు దీంట్లో అన్నటువంటి చూడాల్సి ఉంది.